క్రీడల్లో రాణించేందుకు కొందరు క్రీడాకారులు కఠోర ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆ గిరిజన యువతి బాల్య దశ నుంచే క్రీడలపై మక్కువ పెంచుకొని అథ్లెట్గా రాణిస్తోంది. మెరుగైన ప్రదర్శనలతో ఔరా అనిపిస్తుంది. మైదానంలో పరుగులు పెడుతూ రాష్ట్ర, జాతీయ అథ్లెటిక్స్లో పతకాలు సొంతం చేసుకుంటుంది. బరిలోకి దిగితే పతకం తీసుకురావాల్సిందే అన్నట్లుగా రాటు తేలింది. మరి ఈ క్రీడా కుసుమం గురించి మనము తెలుసుకుందామా? అసలే ఏజెన్సీ ప్రాంతం, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. అయితేనే ఆసక్తి ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది ఈ యువతి. చిన్నతనం నుంచి ఆటలపై మక్కువ ఉండటంతో తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా వెనకడుగు వేయలేదు. ఫలితంగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో సత్తాచాటి పతకాలు సాధించింది ఈ యువతి. మైదానంలో పరుగులు పెడుతున్న ఈ యువతి పేరు సింధు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి స్వస్థలం. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచే క్రీడల్లో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు. ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చడంతో అథ్లెటిక్స్ శిక్షణలో చేర్పించారు. తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది సింధు. ఎనిమిదేళ్లుగా అథ్లెట్ గా రాణిస్తున్న యువతి 3 జాతీయ టోర్నీలలో సత్తా చాటింది. 2023లో అస్సాం, 2022లో తమిళనాడు, కర్ణాటకలో జరిగిన పోటీలలో 3000 మీటర్ల పరుగు పందెంలో రాష్ట్రం నుంచి ఎంపికై 1 స్వర్ణం, 2 రజతాలు సాధించింది. ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన 38వ జాతీయ అథ్లెటిక్స్ లో 4000 మీటర్ల పరుగు పందెంలో రజతం సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన నేషనల్ మీట్ లో 3వ స్థానం సొంతం చేసుకుంది ఈ యువతి. నేను గత 8 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. మా కోచ్ పేరు మారుత్ నరేష్, ఇంటర్నేషనల్ మెడలిస్ట్. నేను రాష్ట్ర స్థాయిలో ఎన్నో మెడల్స్ ఉన్నాయి, నేషనల్ మీట్లో కూడా ఉన్నాయి. మొన్న రీసెంట్గా జరిగిన 38th నేషనల్ సీనియర్ మీట్లో 4x100 రిలేలో 3rd ప్లేస్ వచ్చింది. ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాలని నా టార్గెట్. మా నాన్న కూలి పని చేస్తూ ఉంటాడు, మాకు ఎలాంటి సహకారం ఎవరు చేయట్లేదు. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను సింగరేణి ఉమెన్స్ కాలేజ్లో. నేను డైలీ మార్నింగ్ 6 నుంచి 8 వరకు చేస్తాను ప్రాక్టీస్. ఈవినింగ్ 5 నుంచి 7:30 వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. 400 హరిలు, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కోచ్ నరేష్ స్ఫూర్తితోనే ఈ స్థాయికి వచ్చానని చెబుతుంది సింధు. చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తి ఉండటంతో తాము కూడా ప్రోత్సహించామని చెబుతున్నారు సింధు తండ్రి లక్ష్మణ్. ప్రభుత్వం, దాతలు ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తమ కుమార్తెను మరింత ముందుకు నడిపిస్తామని వివరించారు. మాకు గవర్నమెంట్ తరపున ఏదైనా సహకారం చేయాలని అనుకుంటున్నాను. మాకు డైట్ సరిగ్గా లేదు. నరేష్ సార్ మాకు చాలా ప్రోత్సాహం చేస్తూ ఉంటారు. మాకన్నా మా కోచే ఎంతో కష్టపడి మమ్మల్ని నేర్పిస్తూ ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. మొన్న 38th నేషనల్ మీట్లో 4x100లో 3rd ప్లేస్ వచ్చింది. నేషనల్ మీట్లో నా గోల్ కూడా ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టి రైల్వే జాబ్లో స్పోర్ట్స్ కోటాలో రావాలని అనుకుంటున్నాను. ఆమెకు చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా స్పోర్ట్స్ పంపించాలని నిర్ణయించుకున్నాను. నా కుటుంబం చాలా పేద కుటుంబం అండి. నేను కూలి పని చేస్తాను. గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహకారం అందియాలని కోరుకుంటున్నానండి. పిల్లల భవిష్యత్తు గురించి నేను చాలా కష్టపడ్డాను. వాళ్ళ కోరిక నెరవేరాలని నా బాధ అండి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం గ్రౌండ్కి తీసుకెళ్తూ ఉన్నట్టని.
చిన్నతనం నుంచి సింధు క్రీడల్లో చురుగ్గా ఉండేదని, ఆమె జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు కోచ్లు. ఏజెన్సీ ప్రాంతాలలో అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు ఉన్నారని, వారిలోని ప్రతిభను వెలికితీసి ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తారని వివరించారు. మన రీసెంట్ గా జరిగిన నేషనల్ గేమ్స్ లో 4x4 రిలేలో థర్డ్ ప్లేస్ వచ్చింది. 2014లో కూడా మన గుంటూరులో జరిగిన నేషనల్ సౌత్ జూన్ నేషనల్ లో కూడా థర్డ్ ప్లేస్ కూడా వచ్చింది. అదేవిధంగా ఈ 2024-25లో కూడా టీం నుంచి 6 నేషనల్ ఆడారు. సింధుకి థర్డ్ ప్లేస్ రావడం చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారాలు అందాలని నేను కోరుకుంటున్నాను. ఇంటర్నేషనల్ ఆడి తన స్పోర్ట్స్ కోటాలో జాబ్ సాధించాలనేది ఆమె కోరిక. న్యూ స్టార్ అథ్లెటిక్స్ క్లబ్ అనేది మన ఆనంద్ కుమార్ గారు దాన్ని స్థాపించారు. పేద పిల్లల్ని స్పోర్ట్స్ లోకి అట్రాక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళకు ఉద్యోగాలు గానీ చదువులో గానీ రిజర్వేషన్ ఉండేలాగా చేయాలని చెప్పేసి మేము అప్పటి నుంచే నిర్ణయించుకున్నాము. ఓఎస్డీ ఆఫీస్ లో ఒక 10-15 మంది కానిస్టేబుల్స్ మనం ఫ్రీగా కోచింగ్ ఇచ్చినటువంటి ఉన్నారు. అలాగే ఎస్ఐలో ఒక 10 మంది ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఫ్రీగా కోచింగ్ ఇచ్చేసి మనము చేతనటువంటి సేవ చేస్తున్నాము. ఆ ఉత్తరాఖండ్ లో డెహ్రాడూన్ లో జరిగినటువంటి 4x100 మీటర్స్ రిలేలో మాలూత్ సింధు ఆ కాంస్య పథకం సాధించి దాదాపు మాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి క్రీడా కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది సింధు.